ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో తట్టాబుట్టా సర్దేసినట్టేనా? ఆయన అడుగులు ఎటువైపు పడుతున్నాయి? ఎంపీ టికెట్ రాదని తేలిపోయి పార్టీ మారదామని డిసైడ్ అయ్యాక కూడా దేనికోసం ఆయన ఎదురు చూస్తున్నారు? వెళ్తే గిల్తే ఏ పార్టీలోకి మారే అవకాశం ఉంది? ఈసారి పోటీలో ఆయన ఉంటారా? కొడుకుని నింపుతారా? వైసీపీకి ఒంగోలు అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చేసినట్టేనా? లెట్స్ వాచ్. ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ చుట్టూ కొద్ది రోజులుగా గరం రాజకీయం నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరో ఛాన్స్ దక్కుతుందా లేదా అన్న టాపిక్ చుట్టూ కొన్నాళ్లు ఎపిసోడ్ కొనసాగింది. ఆయనకి ఇవ్వబోరని క్లారిటీ వచ్చాక ఇప్పించే బాధ్యతను పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి భుజానికెత్తుకోవడం, ఆ క్రమంలో ఆయన అలకలు బుజ్జగింపుల పర్వంతో మరికొన్నాళ్లు నడిచింది వ్యవహారం. అయితే వైసీపీ అధిష్టానం తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాతో పాటు కావలి, కందుకూరు నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది. కొత్త పదవిలో ఆయన కుదురుకున్న వెంటనే ఒంగోలు ఎంపీ టికెట్ చెవిరెడ్డికే ఖరారు చేస్తారన్న విషయంలో ఇక డౌటే లేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ ఎపిసోడ్ జరుగుతున్నన్ని రోజులు మాగుంట ఎప్పుడు ఒంగోలుకొచ్చినా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు భారీగా సంఖ్యలో ఆఫీస్కి వచ్చేవారు. ఆయన కూడా ముఖ్య నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యమిచ్చారట. రాజకీయ భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, అందరం కలిసి నడుద్దామని వారితో చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు మాగుంట అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? ఇన్నాళ్లు వైసీపీలో ఉండి ఆయన వెంట నడిచేది ఎవరన్న విషయమై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తన అన్న మాగుంట సుబ్బిరామరెడ్డి చనిపోయాక ఆయన ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు లోక్సభ స్థానం నుంచి 1998లో పోటీ చేసి గెలిచారు శ్రీనివాసులరెడ్డి. 1998, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2019లో వైసీపీ తరపున శ్రీనివాసులరెడ్డి మొత్తం 4 సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఒకసారి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈసారి తన కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని ఆశపడ్డ మాగుంటను ఢిల్లీ లిక్కర్ స్కామ్ దెబ్బకొట్టింది. ఈ కేసులో ఎంపీతో పాటు ఆయన కుమారుడు కూడా అప్రూవర్గా మారిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీ అధిష్టానానికి ఎంపీకి మధ్య గ్యాప్ పెరిగింది. అప్పుడే ఆయనకు సీటు లేదన్న ప్రచారం మొదలైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా 1కి 10 సార్లు మాగుంటకు సీటు కోసం అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా మాగుంట విషయంలో మరో ఆలోచన లేదని పార్టీ పెద్దలు చెప్పేయడంతో చేసేదేం లేక బాలినేని కూడా కామైపోయారట. మాగుంట ఎంపీ అభ్యర్థి అయితే అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా తేలికవుతుందనుకుంటూ పదే తాను మాట్లాడుతున్నానని, వాళ్ళెవరికీ పట్టనిది నాకు మాత్రం ఎందుకనుకుంటూ కాడిపడేశారట ఆయన. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి దారెటు అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన తిరిగి తెలుగుదేశంలోకి వెళ్లవచ్చున్నది సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఇప్పటికే సైకిల్ పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నట్టుగా సమాచారం. మాగుంట కోసం టీడీపీ ద్వారాలు తెరిచే ఉన్నాయని, వైసీపీ ఒంగోలు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించేదాకా ఎదురు చూస్తారని అంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఈసారి ఎలాగైనా తన కుమారుడు రాఘవరెడ్డితో పొలిటికల్ అరంగేట్రం చేయించాలని భావిస్తున్న మాగుంట ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఇప్పటికే జిల్లాలోని ముఖ్య అనుచరులతో చర్చించడం పూర్తయిందంటున్నారు. రాఘవరెడ్డి పోటీ విషయంలో మాగుంట కుటుంబ సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మాగుంట ఆఫీసులో జరుగుతున్న పరిణామాలు కూడా ఆయన పార్టీ మారతారన్న విషయాన్ని చెప్తున్నాయంటున్నారు సన్నిహితులు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారమైతే ఖచ్చితంగా ఆయన అడుగులు టీడీపీ వైపే పడుతున్నాయని, ఏవైనా లాస్ట్ మినిట్ చేంజెస్, అనుకోని అవాంతరాలు వస్తే తప్ప అదే ఖాయమని అంచనా వేస్తున్నాయి ప్రకాశం రాజకీయ వర్గాలు.